1875లో ముంబైలోని ఒక మర్రి చెట్టు కింద కేవలం 5 వ్యక్తులు కలిసి ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ల ఉద్దేశ్యం ఒక్కటే, పెద్ద పెద్ద వ్యాపారాల్లో సామాన్యులు కూడా భాగస్వాములయ్యేలా చేయడం. ఆ రోజు ఆ చెట్టు కింద మొదలైన ఆ చిన్న ఆలోచనే ఈరోజు లక్షల కోట్ల రూపాయల సంపదను సృష్టిస్తున్న ఆసియాలోనే అత్యంత పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్గా మారింది. ఆ మర్రి చెట్టు కింద మొదలైన ప్రయాణమే మన BSE, అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అసలు ఈ BSE అంటే ఏంటి? చాలా సింపుల్గా మనకి అర్థమయ్యేలా చెప్పుకుందాం. మనం తాజా కూరగాయలు కొనాలంటే రైతు బజార్కి ఎలా వెళ్తామో, అలాగే కంపెనీస్ తమ షేర్స్ని అమ్మడానికి, మనం ఆ షేర్స్ని కొనడానికి ఉన్న ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ సూపర్ మార్కెట్ ఈ BSE. ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. మనం డైరెక్ట్గా వెళ్ళి టాటా లేదా రిలయన్స్ ఆఫీస్ తలుపు తట్టి నాకు మీ కంపెనీలో ఒక షేర్ ఇవ్వండి అని అడగలేం కదా. అందుకే ఆ కంపెనీస్ అన్నీ BSEలో లిస్ట్ అవుతాయి. మనం పెట్టే ప్రతి రూపాయికి, కొనే ప్రతి షేర్కి పూర్తి పారదర్శకత, భద్రత కల్పించే ఒక అద్భుతమైన వేదిక ఇది. ఈ BSEలో దాదాపు 5,000 కంటే ఎక్కువ కంపెనీసున్నాయి. మరి మార్కెట్ ఎలా ఉందో తెలుసుకోవడం ఎలా? దానికి BSE వాడే ఒక కొలబద్దే సెన్సెక్స్. ఈ సెన్సెక్స్లో టాప్ 30 కంపెనీసుంటాయి. ఆ కంపెనీస్ పెరిగితే మార్కెట్ పెరిగినట్టు, తగ్గితే తగ్గినట్టు. చాలామంది చేసే తప్పేంటంటే ఇదంతా కేవలం ఎక్స్పర్ట్స్కి మాత్రమే అని అనుకోవడం. కానీ దీని వెనక ఉన్న అసలు రహస్యమేంటంటే, సరైన అవగాహన ఉంటే ఇండియాలోని ప్రతి సామాన్యుడు వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి BSE ఒక అద్భుతమైన అవకాశం. మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని వాడుకోవడానికి మీరు ఈరోజే చేయగలిగే 3 పనులు చెప్తాను. 1. ముందుగా ఒక నమ్మకమైన స్టాక్ బ్రోకర్ దగ్గర మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. 2. మీరు ఉదయం లేచినప్పటి నుండి వాడే ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీస్ ఏవి BSEలో లిస్ట్ అయ్యాయో అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టండి. 3. ఒకేసారి లక్షలు కాకుండా చిన్న మొత్తంతో మంచి బ్లూ చిప్ స్టాక్స్లో లేదా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు కంపౌండింగ్ పవర్ మీకే మెల్లగా అర్థమవుతుంది. ముంబైలోని ఒక చెట్టు కింద మొదలైన BSE ఈరోజు మనందరి ఫైనాన్షియల్ కలల్ని నిజం చేసే ఒక ఇంజన్గా మారింది. దాన్ని అర్థం చేసుకోండి, మీ భవిష్యత్తుని మార్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఫిన్ విరాజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.